ఆర్ కృష్ణయ్య గారు నమస్తే. నమస్తే. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో బిల్లు పెడతామంటుంది, ఆ తర్వాత జీవో కూడా తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఇది మంచి పరిణామము. ఇది కరెక్ట్ ప్రాసెస్. రాజ్యాంగంలో ఏముంది? 243 ఆర్టికల్ D6 ప్రకారము స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారం వీళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్పాలి. అది కేంద్రం చేయాలన్నా రాష్ట్రం చేయాలన్నా ఓ పద్ధతి పంటి ముందుకు పోవాలి. ఓ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ మీద తప్పించుకొని దుమ్ము వేసిపోవడం కాదు. రాజ్యాంగంలో ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం ఉండకపోతే రెండవసారి పంపించి పర్సనల్ గా పోయి మాట్లాడి జీవో తీసి ఎన్నికల నోటిఫికేషన్ వేయాలి. గవర్నర్ ఆమోదం అదో చెప్పేది కొద్ది వివరణ వినాలి. చెప్పండి. ఇప్పుడు అది ఆ పద్ధతి పాటించాలి వాళ్ళు. ఆ పద్ధతి పాటించకుంటే ఒకసారి తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపి ఎవరన్నా ఏ రాష్ట్రమన్నా రాష్ట్రపతికి డైరెక్ట్ పంపిన దాఖలాలు ఉన్నాయా? బీహార్ లో రిజర్వేషన్లు పెంచారు, జనాభా లెక్కలు తీశారు, వాళ్ళు రాష్ట్రపతికి పంపలేదు, జీవో తీశారు, కోర్టుకు పోయింది. ఇక్కడ కూడా కోర్టుకు పోతుంది, రేపు కొట్లాట జరుగుతుంది. అదే విధంగా అక్కడ గెలిచే అవకాశం కూడా ఉంటుంది. తమిళనాడు కూడా జీవో తీసింది, కోర్టుకు పోయిండ్రు, కొట్లాడిండ్రు, కోర్టు కొట్టేసినాక అప్పుడు రాజ్యాంగ సవరణ చేసిండ్రు. దీన్ని కూడా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో పాటించకుండా తప్పించుకునే మార్గాలు దించారు. సరే, మనకు కావాల్సింది రిజర్వేషన్ల పెంపు. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని తిట్టాను. మనకు కావాల్సింది 42%. దీనికోసం మేము గతంలో 84 నుంచి పోరాటం చేస్తున్నాం. అప్పుడు 20% రామారావుతో పెట్టించినాం, ఆ తర్వాత కొట్లాడి విజయభాస్కర్ రెడ్డితో పెట్టించినాం 34. ఈ విధంగా కోట్ల కొట్లాడినాం. ఇట్లా చాలా పోరాటాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అవన్నీ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కరెక్ట్ ఈ స్టెప్ ఏదో అదే మార్చిలో తీసుకుంటే 20 కొలిక్కి వచ్చేది. సుప్రీంకోర్టు పోతుంటే అక్కడ గెలిచే అవకాశం కూడా ఉంది కేసు. ఎందుకంటే చట్ట ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. రెండవది జనాభా లెక్కలు ఉన్నాయి. మూడవది రాజ్యాంగం ప్రకారం చట్టం ఉంది. రాజ్యాంగంలోని 243 ప్రకారం ఆర్టికల్ ఉంది. జనాభా లెక్కలు ఉన్నాయి. అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ జనాభా లెక్కలు ఉన్నప్పుడు 50% సీలింగ్ అనేది చెల్లదు, అవుట్డేటెడ్ అని అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది 50% అనేది అవుట్డేటెడ్ అని. అట్లాంటప్పుడు బీసీల విషయంలో ఎట్లా అంటారో చూద్దాం అవుట్డేటెడ్ అని. మేము కూడా పెద్ద పెద్ద అడ్వకేట్లు పెడతాం, కొట్లాడదాం. వినకపోతే రాకపోతే అప్పుడు రాజ్యాంగ సవరణ. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టేది ఉద్యోగాలు. ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని మార్చాలి. ఒక చిన్న అమెండ్మెంట్ ఎస్సీ ఎస్టీలకు 9వ షెడ్యూల్లో పెట్టలేదు. రాజ్యాంగంలోనే జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని 15(4) ఆర్టికల్లో ఉంది. మనకు కూడా ఒక చిన్న అమెండ్మెంట్ చేయాలి, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలి అని రాజ్యాంగం ఇంక్లూడ్ చేస్తే అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. ఇప్పటికీ 9వ షెడ్యూల్లో పెట్టి అనేక కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి, నడుస్తున్నాయి. అవన్నీ 9వ షెడ్యూల్లో పెట్టినంత మాత్రం అది ఫైనల్ కాదు. దానికి కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదానికి కోర్టు కేసులు అవుతాయి. కోర్టు కేసులు ఉన్నాయని బీసీ రిజర్వేషన్ల పెంపుదల ఆపొద్దు. మనం ఒక పార్టీని మంచి చెప్పినప్పుడు, మనకు మేలు జరుగుతున్నప్పుడు పార్టీ ఏదైనా దాన్ని వెల్కమ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, వ్యక్తులు గాని పార్టీ గాని. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా లోకల్ బాడీస్ లో? మీ ఉద్దేశంలో ఇప్పుడు బిల్ పాస్ చేస్తే మళ్ళీ గవర్నర్ దగ్గర పోతుంది. ఆ గవర్నర్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదు కదా, ఆర్డినెన్స్ యాక్సెప్ట్ చేయలేదు కదా. ఆర్డినెన్స్ కాదు, ఇప్పుడు అసెంబ్లీలో పాస్ అయినాక ఆటోమేటిక్ గా ఇప్పుడు గవర్నర్ ఆమోదించవలసిందే. ఒకవేళ ఆమోదించకుండా జీవో తీయవచ్చు, అది రాజ్యాంగంలోనే ఉంది. రెండవసారి బిల్లు పంపితే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పంపితే అప్పుడు ఆటోమేటిక్ గా బిల్లు గవర్నర్ తిప్పి పంపలేదు. మీరు పాత ఆర్డినెన్స్ తిప్పి పంపితే గనక రెండోసారి బిల్లు పంపడం వద్దు. ఆయన పెండింగ్ లో పెట్టారు ఆర్డినెన్స్ ను. పెండింగ్ లో పెడితే ఇప్పుడు తీర్మానం చేస్తే కూడా రెండవసారి ఆటోమేటిక్ గా ఆయన సంతకం పెడతాడా తిప్పి పంపుతాడో చూడాలి. చూసి పెట్టకపోతే ముఖ్యమంత్రి పోయి కలవాలి. ఆయన ఎందుకు పెడతారు, ఏం చేస్తారు, ఎందుకు, అవన్నీ జరగాలి. ఏదైనా
బీసీల పట్ల అన్ని పార్టీలు అన్ని రాజకీయ నాయకులకు ఎవరికి వాళ్ళ సీట్లు వదులుకోవడానికి చిత్తశుద్ధి ఉండదు. ఇప్పుడు అందరం ఈ రోజు పోరాడే పట్టుకుని ఓ కొలిక్కి వచ్చింది. అసలు యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కోర్టుకు పోతే కోర్టులో స్టార్ట్ అవుతుంది, యుద్ధం స్టార్ట్ అవుతుంది. తాడో పెడ తెలుసుకుంటాం, ఆల్ ఇండియా లెవెల్ ఇష్యూ అవుతుంది. అప్పుడు రాజ్యాంగ సవరణ కోసమే పోరాటం చేయవలసి వస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తి ఉన్నాం. సో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడైతే ఇప్పటి నిర్ణయం చిత్తశుద్ధి ఉన్నట్టే కదా ఈ నిర్ణయం తీసుకున్నదంటే. సో ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే సమావేశాల్లో జరగబోయే బిల్లు వల్ల ఈ బీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయని అనుకుంటున్నారు? అయితాయని అనుకుంటున్నా. ఎందుకంటే చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం అన్ని అనుకూలంగా ఉన్నాయి. దీన్ని గట్టిగా పోరాడితే సుప్రీంకోర్టులో కూడా గెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఈ రోజు సామాజిక న్యాయం వైపు చూస్తున్నారు. ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టులో కూడా అపాయింట్మెంట్లల్లా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులల్లా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి ఎప్పటికీ అదే వ్యతిరేకత ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నా. అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరి గెలుస్తుంది. గెలవకపోతే తప్పనిసరి యుద్ధం చేస్తాం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ట్రిపుల్ టెస్ట్ కి ఇది జీవో పనికొస్తుందా? వాళ్ళు 10 టెస్టులు పెడతారు, వాళ్ళ మీద పెట్టాలి టెస్టులు. వాళ్ళు టెస్టులు రాజకీయ రిజర్వేషన్లకి ఏం టెస్టులు? భూస్వాములు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఎమ్మెల్యేలు, భూ కబ్జాదారులు, డబ్బున్న వాళ్ళందరూ ఎమ్మెల్యే అయితే ట్రిపుల్ టెస్టా? ఏమన్నా ఆలోచన ఉన్నట్టేనా అది? ఇప్పుడు పార్లమెంట్ ఎవరున్నారు? పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు, భూ కబ్జాదారులు, డబ్బున్నోళ్లు, బ్యాంకులలో వేల కోట్ల రూపాయలు తీసుకొని ముంచినోళ్లు ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే దానికి ట్రిపుల్ టెస్ట్ ఉందా? ట్రిపుల్ టెస్ట్ సర్పంచులకి ఏం ట్రిపుల్ టెస్ట్? ఓ ఎంపీటీసీకి ఏం ట్రిపుల్ టెస్ట్? ఇది అర్థం లేని వచ్చేట అవి అన్ని పోతాయి, అవన్నీ కొట్టేస్తున్నాయి. అంటే ఒకటి ఇప్పుడు 9th షెడ్యూల్ దాకా పోనవసరం లేదు, దీన్ని రాష్ట్రంలోనే సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి అర్థం కావడం లేదు. 9th షెడ్యూల్ లో పెట్టినా దాన్ని కోర్టు ప్రాబ్లం సాల్వ్ కాదు. రాజ్యాంగంలో ఒక చిన్న సవరణ జరగాలి. రిజర్వేషన్లు పెట్టేటప్పుడు 54లో 64లో ఎస్సీ ఎస్టీలకు ఎట్టుంది? జనాభా ప్రకారం అని ఒక చిన్న పదం వాడిరు వాళ్ళు. మనకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలనే పదం జనాభా ప్రకారం కాకుండా ఇప్పుడు సరైన ప్రాతినిధ్యం లేదు, అడక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అన్న దాంతో ఇస్తున్నారు రిజర్వేషన్లు బీసీ, అంతే కదా? అవునవును. కాదు, అడక్వేట్ రిజర్వేషన్లకు 2 పారామీటర్లు. ఒకటి అడక్వేట్ రిప్రజెంటేషన్ లేదని, ఒకటి సోషల్ స్టిగ్మా, సోషల్ డిస్క్రిమినేషన్ ఈ కులాలకు ఉంది. ఈ కులాల యొక్క సోషల్ స్టిగ్మా పోవాలంటే అధికారం ద్వారానే పోతుంది. డబ్బుంటే ఆయనను గౌరవించారు, అధికారం ఉంటే గౌరవిస్తారు. ఒక దళితుడిని ఓ మీటింగ్ పెడితే స్టేజ్ మీద కూర్చోవాలంటే ₹1 ఉన్న దళితుడిని కూర్చోబెట్టాడు. ఓ కలెక్టర్ వస్తే సమానంగా చీఫ్ మినిస్టర్ పక్కకు కూర్చుంటాడు. కాబట్టి అధికారం ద్వారానే పేద కులాల గౌరవం పెరుగుతుంది. అందుకోసమే ఈ రిజర్వేషన్ల ద్వారా చదువు, అధికారము, సామాజిక హోదా. రిజర్వేషన్లు పెట్టడానికి 2 పారామీటర్లు, సోషల్ స్టిగ్మా, అడక్వేట్ రిప్రజెంటేషన్ లేకపోవడం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ గా అన్ని పార్టీలు దీన్ని సపోర్ట్ చేయాలి. బిల్ మీకైతే ఖచ్చితంగా అనిపిస్తుందా? ఎందుకంటే కేసీఆర్ సమయంలో జీవో తీస్తే కొట్టేసింది కోర్టు. అప్పుడు మేము సుప్రీంకోర్టులో కొట్లాడినాం, ధర్నాలు కూడా చేసినాం, రిప్రజెంటేషన్ చేసినాం. కేసీఆర్ అప్పుడు ఏం నన్ను పెంచలేకపోయాడు. ఇంకొకటి కేసీఆర్ అక్కడ ఏం చేసిండు? సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండు. ఏమని? మీరు తగ్గిస్తే మాకు అభ్యంతరం లేదని రైటింగ్ ఇచ్చిండు. ఇప్పటికీ అది సుప్రీంకోర్టులో ఉన్నది. తగ్గిస్తే అభ్యంతరం లేదన్నాడు. తగ్గిస్తే మాకు అభ్యంతరం లేదని ఇచ్చిండు. అఫిడవిట్ రైటింగ్లు ఇచ్చిండు. అంత అన్యాయం జరిగింది గతంలో బీసీలకు. అప్పుడు కూడా మేము ధర్నాలు చేసినాం, పెంచాలి, సుప్రీంకోర్టులో పులిపెత్తుకోవాలి, రాజ్యాంగ బెంచ్ చేయాలని చెప్పి ఇప్పుడు మనతో పాటు పాయల్ శంకర్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. ఆయన ఏమంటారంటే ఇది సరిపోదు, ఇది కోర్టులో కొట్టేసే అవకాశం ఉందంటారు. పాయల్ శంకర్ గారు కోర్టులో కొట్టేస్తారని మనం ఊకుంటాము.
తప్పనిసరి న్యాయ కోవిదులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అది కరెక్టే. ప్రతి చోట కొట్టేసిర్రు, ప్రతి సందర్భంలో కొట్టేసిర్రు అని చెప్పి మనం ఊరుకునే పచ్చలేదు. ఏదో ఒక జాగ్రత్త స్టార్ట్ కావాలి పోరాటం. యా శంకర్ గారు, అంటే ఒక ఏ విషయం, పద్ధతి చేసినా కాంగ్రెస్ కోర్టు- పార్టీ చిత్తశుద్ధిని